హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఇదేంటి మళ్ళీ ఎక్కడికెళ్లారు అనుకుంటున్నారా? మేమైతే ఫ్రైడే రోజు టెంపుల్‌కైతే వెళ్ళామండి. అది మాకు దగ్గరలో ఉన్న పద్మాక్షి దేవాలయంకైతే వెళ్ళాము. అమ్మవారు, శివుడు ఉంటారంట అక్కడ. నాకు కూడా తెలీదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. మాకు సరౌండింగ్స్‌లోనే ఉంటది కానీ మేమెప్పుడు వెళ్ళలేదండి. ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బావుంది. కానీ ఎక్కడానికైతే స్టెప్స్ చాలా ఉన్నాయండి. మా పిల్లలు మెల్లిమెల్లిగా నిదానంగా అయితే స్టెప్స్ అయితే ఎక్కారు. మన పైనుంచి మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు చూడండి కింద ఎంత బావుందో. ఎక్కడానికైతే చాలా ఇబ్బంది అయిందండి. ఇక్కడ కింద స్టెప్స్‌కి కూడా బొట్లు ఉన్నాయి కదా! మనం అనుకున్న కోరికలు నెరవేరితే మాత్రం అలా అందరూ పూజించుకుంటూ వస్తారంట స్టెప్స్‌ని. నేను కూడా అలానే మొక్కుకున్నాను. నేను కోరుకున్న కోరికలు నెరవేరితే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే బొట్లు పెట్టుకుంటాను అని మొక్కానండి. సో, ఫైనల్‌గా మేమైతే మెట్లు ఎక్కడం కంప్లీట్ అయితే అయిపోయింది. పైన దర్శనానికైతే వచ్చేసామండి. చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ టైం మేమైతే వెళ్ళాము. కానీ చాలా నచ్చింది. సో, గుళ్ళోకైతే వెళ్ళే ముందు ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నామండి. మా ఇష్ట అయితే పట్టుకుంది. మమ్మీ నేను తీసుకుంటా అని తీసుకుంది. తీసుకున్నాకైతే లోపల దర్శనానికైతే వెళ్ళాము. మేమైతే వేరే సైడ్‌లో వెళ్ళాము. అటు కాదని మళ్ళీ రివర్స్ అయితే వచ్చాము. చూడండి ఇక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్ళాలి. మొత్తం గుట్టలే ఉన్నాయండి. నాకైతే చాలా భయమేసింది. ఫస్ట్ టైం మేము వస్తున్నాం కదా! చాలా భయమేసింది. కానీ చాలా నచ్చిందండి. మొత్తం కొండల మధ్య దేవుడైతే ఉన్నాడు. సేమ్ తిరుపతిలాగా అనిపించింది. చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్‌లో చుట్టుపక్కల మొత్తం అడవిలాగా కొండలు మొత్తం ఉన్నాయి. లోపల వినాయకుడు ఉన్నాడు. చాలా బావుందండి. వెళ్తుంటే మా పిల్లలైతే మమ్మీ వావ్! మమ్మీ చాలా బావుంది. మనం ఫస్ట్ టైమ్ వచ్చాం గదా అని చాలా ఎక్సైటింగ్ అయితే ఫీల్ అయ్యారండి వాళ్ళ పిల్లలైతే. మేము నడుచుకుంటూ వెళ్తుంటా అంటే కొండలు అలాగే వస్తున్నాయండి. కానీ చాలా భయమేసింది. లోపల ఉన్నాడు దేవుడు మాత్రం. కానీ ఈ ప్లేస్‌లో వర్షం వస్తే మాత్రం చాలా బావుంటుందండి. ఎందుకంటే కొండల మధ్య దేవుడు ఉన్నారు కాబట్టి సేమ్ వాటర్ ఫాల్స్ లాగానే అనిపిస్తాయి మనకి చూడడానికి మాత్రం. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు, అడవిలాగా కొండలు మొత్తం ఉన్నాయి. చాలా భయంకరంగా కూడా ఉంది. కానీ చాలా బావుంటది వెదర్ మాత్రం. ఎందుకంటే కొండల మించి వాటర్ ఫాల్స్ ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి. సేమ్ వాటర్ ఫాల్స్ లాగా ఎలా వాటర్ వస్తాయి, కొండల మించి కూడా వాటర్ అలాగే వస్తుందండి. లోపలైతే మేమైతే గుడి దగ్గరికైతే మెల్లిగా రీచ్ అయ్యాము. లోపలికైతే మెట్లు ఎక్కుతున్నామండి. కొంచెం కొండలు కిందికి ఉన్నాయండి. వంగుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంది లోపలి దర్శనానికైతే. పిల్లలైతే ఫాస్ట్‌గా ఎక్కేయొచ్చు. కానీ పెద్దవాళ్ళు కొంచెం వంగుకుంటూ వెళ్ళాలి. ఇవేంటిక రాళ్ళు ఇలా పెట్టారు అనుకుంటున్నారా? అవునండి. మనం లోపల మనసులో ఏది కోరుకుని పెట్టుకుంటే ఇట్లా రాళ్ళు పెట్టుకుంటే మాత్రం మన కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడ ఇది స్పెషాలిటీ అండి ఈ దేవస్థానంలో. చాలామంది చాలా మొక్కుకొని అట్లా రాళ్ళైతే పెట్టుకున్నారండి. నాకైతే ఫన్నీగా అనిపించింది. కానీ నేను కూడా ట్రై చేశాను. చాలామంది అయితే పెట్టుకుంటున్నారు. తర్వాత చూడండి ఇంకా కొండల మధ్య అటు మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలే ఉన్నాయండి. మొత్తం రాళ్ళతోని చేసిన కొండలే ఉన్నాయి. కింద వినాయకుడు ఇలా మంచిగా బజ్జుకొని ఉన్నాడండి పడుకొని. వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి. వావ్! అనిపించింది చూడంగానే. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కొండలే. మధ్యలో దేవుడు ఉన్నాడు. మేమైతే షాక్ అయ్యాము ఇలా చూసి మాత్రం. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం చుట్టుపక్కల మొత్తం వాటర్ వచ్చి ఆ వర్షం నీళ్ళు మొత్తం ఆ వినాయకుడి మీద పడి ఇలా కిందకి వెళ్తాయంట. సో, నేను కూడా బయటికెళ్ళాను రాళ్ళు తెచ్చుకోవడానికి. నేను కూడా 3 రాళ్ళు మొక్కుకొని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి నా కోరిక నెరవేరాలని మొక్కుకొని పెట్టానండి. అలాగే నిల్చొని ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత మేమైతే కొబ్బరికాయ కొద్దామని అనుకున్నాము. కొంతమంది వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టొద్దు, అటు లోపల సైడ్ కొట్టాలి అన్నారు. సో, మేమైతే జస్ట్ బొట్టు గిట్లా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టకుండా మొక్కుకొని అయితే వచ్చాము. మా మోక్ష అయితే తెగ మొక్కేస్తుంది వినాయకుడిని అయితే. ఆమెకి ఇష్టమైన దేవుడు వినాయకుడు. సో, చాలాసేపు మొక్కుకుంది. కానీ చాలా బాగా అనిపించిందని చూడండి ఎంత మంచిగా ఉన్నాడో వినాయకుడు. పైన కొండలు ఉన్నాయి. కింద వినాయకుడు. వర్షం నీళ్ళన్నీ వినాయకుడి మీద పడుతుంటే చాలా బావుంటది కావచ్చండి. వర్షం వచ్చే టైంలో చూడండి మేమైతే బయటకి వచ్చేసాము. బయట నుంచి చూడండి వినాయకుడు ఎంత బాగా అనిపిస్తున్నాడో. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ ఆ కొండల సందులో కొంచెం గ్యాప్ ఉందండి. చూడండి ఆ సందుల నుంచి మళ్ళీ నడుచుకుంటూ వేరే అమ్మవారి దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడండి. సో, శివుని దగ్గర అయితే మేము దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. చాలా ఆ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం క్రౌడ్‌గానే ఉందండి. ఫ్రైడే ఈ టెంపుల్‌లో చాలా మంచి జరుగుతుందంట. సో, అందుకని చాలా పబ్లిక్ అయితే వస్తారంట. మాకు కూడా తెలీదు. మేము వెళ్ళాక తెలిసింది. మేము కూడా ఫ్రైడే రోజే వెళ్ళాము.
చూడండి మనకు ఇక్కడైతే 2 శివలింగాలు అయితే ఉన్నాయండి. మా మోక్ష కూడా ఇక్కడే నిల్చొని చూసింది. ఏంటి మమ్మీ ఇవి అంటే, ఇక్కడ లోపలైతే శివలింగం అయితే ఉంది. మేమైతే ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి హారతి అయితే తీసుకున్నాము. ఇంకా చూడండి దగ్గర నుంచి చూడండి శివలింగం అయితే ఉంది. తర్వాత ఇక్కడ కూడా శివలింగమే ఉందండి. ఇక్కడనే కొబ్బరికాయలు కొడుతున్నారు. సో మేము కూడా ఇక్కడనే కొట్టేసాము. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత వెంటనే హారతి తీసుకున్నామండి. హారతి తీసుకొని ఇంకా మెల్లిగా నడుచుకుంటూ బయటకైతే కొండల లోపల నుంచి బయటకైతే గుళ్ళోకి అయితే వచ్చేసామండి. చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇవి స్వయంభూ శిల్పాలు అంట. అంటే స్వయంభూ అంటే వాటికి అవే వెలిసినాయి అంట. మనం చేసి పెట్టినవి అయితే కాదండి. ఈ కొండలతోని అవి కూడా వచ్చాయంట. వాటికి అవే వచ్చాయి. సో అందుకని ఇక్కడ వాటిని స్వయంభూ శిల్పాలు అంటారంట. సో మేమైతే వాటి నుంచి బయటకైతే వచ్చేసాము. తర్వాత మేము బయటకు వచ్చాక కూడా చాలామంది వచ్చారండి. ఒకసారి బయట నుంచి లోపలికి అయితే వీడియో తీద్దామని అయితే తీసాము. ఎంత బాగుందో చూడడానికి మాత్రం. బయట నుంచి లోపలికి వీడియో తీసుకుంటూ మళ్ళీ వచ్చామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శివుని దగ్గర కూడా ఇవి రాళ్ళు చేసి పెట్టారు. వాళ్ళు మొక్కులు మొక్కుకొని ఇక్కడ రాళ్ళు ఇక్కడ కూడా పెట్టారు. ఆ చుట్టుపక్కల సైడ్స్ మొత్తం రాళ్ళే ఉంచాయండి. సో మేము అవి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. లోపల అమ్మవారు చూడండి ఎంత బాగుందో. మాకైతే పర్మిషన్ ఇవ్వలేదు వీడియోకి. సో మేమైతే లోపల ఎక్కువ వీడియో తీయలేదండి. తర్వాత టెంపుల్ నుంచి అయితే బయటకి కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉందండి. బయటకి అయితే వచ్చి పైనుంచి కిందికి మొత్తం షూట్ చేసాము. ఆ పైన కొండ మీద నుంచి కిందికి చూడండి చుట్టుపక్కల మొత్తం కొండలు చెరువులు మొత్తం ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. పైనుంచి చూస్తే మాత్రం అదిరిపోయిందండి. కిందికి చాలా అంటే చాలా బాగుంది. పక్కకి చెరువు కూడా ఉంది. సో ఆ చెరువులో ఏంటంటే మనకి ఈ గుడి పక్కకే చెరువు ఉందండి. ఆ చెరువులో వినాయకుడి నిమజ్జనం అండ్ అమ్మవారి నిమజ్జనాలు బతుకమ్మ అలాంటివి చేస్తారు. సో చూడండి ఎంత బాగుందో వెదర్ మాత్రం. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. చాలా నచ్చింది మాకైతే ఈ ప్లేస్. మేమైతే మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటున్నాం. ఈ ప్లేస్కి అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే మస్తుంది మమ్మీ అన్నారు. పైనుంచి కూడా కిందికి చాలా మంచిగా అనిపించిందండి. చూడండి ఇక్కడ చెరువు గిట్లా మంచిగా కనిపిస్తున్నాయి కదా. సో మనం స్టెప్స్ అయితే ఎక్కాం కదండి. ఈ కింద నుంచి ఇలా పైకి అవి స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ పైన దర్శనానికి అయితే రావాలి. సో మేమైతే వెరీ టైర్డ్ అయిపోయినామండి ఆ స్టెప్స్ ఎక్కి. సో మేము లోపల దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు కూర్చొనినాక నిదానంగా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. మెల్లిమెల్లిగా స్టెప్స్ అయితే దిగుతున్నారు మా పిల్లలు. మేము వచ్చేటప్పుడు అయితే కొంచెం ఈవినింగ్ టైం అయిందండి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి అయింది. లైట్స్ అయితే ఆన్ చేశారు. లైటింగ్లో కూడా చాలా బాగుంది. కొండలు అడవి ప్రాంతం చాలా మంచిగా అనిపించింది. సో మేము మెల్లిగా స్టెప్స్ అయితే దిగుతున్నాము. సైడ్స్కి మాత్రం సేమ్ అడవి లాగానే అనిపించిందండి. మేము ఎక్కుతుంటే సేమ్ మనకు తిరుపతి లాగానే అనిపించింది. సో మేమైతే మెల్లిగా దిగుతున్నాము. మా పిల్లలు అయితే కాలు గుంజుతున్నాయి మమ్మీ అని కొద్దిసేపు కూర్చుందామని ఒక దగ్గర అయితే కూర్చున్నారు. సో తర్వాతే మళ్ళీ ఫైనల్గా అయితే మేమైతే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని కిందికైతే వచ్చేసామండి. కొండ మీద నుంచి కిందికి మెట్లు దిగుకుంటే కిందికైతే వచ్చేసాము. ఒకసారి చూడండి కింద నుంచి పైకి కొండ మీద దేవుడు అండ్ టెంపుల్ మొత్తం ఎంత బాగుందో. ఫైనల్గా అయితే మేము కిందకైతే వచ్చేసాము. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేశారు కదండి. అందులో చెప్పాను కదా మన బతుకమ్మను అందులోనే వేస్తారు. ఇక్కడ హనంకొండ మొత్తం అక్కడనే వేస్తారంట. సో వెరీ ఫేమస్ టెంపుల్ అండి పద్మాక్షి టెంపుల్. మాకు దగ్గరలోనే ఉంది హనంకొండలో. మీరు కూడా దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీ ఈ గుడికి వెళ్ళండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మేమైతే ఒక పక్క కూర్చున్నాము. మా పిల్లలు ఆకలిస్తుందంటే మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే వాళ్ళు తింటున్నారు మా పిల్లలు. ఫైనల్గా ఇదండి మా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు దగ్గరలో ఉంటే మాత్రం హనంకొండలో పద్మాక్షి దేవాలయం కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళండి. ఫ్రైడే రోజు చాలా బాగుంటుంది. ఫ్రైడే రోజు ఖచ్చితంగా వెళ్ళండి. మీకు బాగా నచ్చుతుంది. బాయ్.